గత 10 ఏళ్లలో దేశంలో పేదరికం తగ్గింది ఇండియాలో అని ప్రపంచ బ్యాంక్ అలా ఇచ్చిన వాళ్ళు రిపోర్ట్‌ని ఎలా చూడాలి? రిపోర్ట్ అది 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 చేయడంలో చాలా ఉంటాయి. దాని గురించి నేను డెప్త్‌గా ఎళ్ళిందంటే ఆ హ్మ్. డిబేట్ మొత్తం కంప్లీట్ దీనికే అవుతది. ఓవరాల్‌గా నేను చెప్తున్నా వాళ్ళు హ్మ్. 25,00,00,000 మంది ఈరోజు పేదరికం నుంచి తొలగించాము అని చెప్పడం అనేది దాన్ని డిబేట్ సెపరేట్ చేస్తాను. అదంత జరగలేదు. నేను హ్మ్. ఓవరాల్‌గా మీకు చెప్తున్నాను. 90% మంది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు నైజీరియా కంట్రీ కన్నా పర్ క్యాపిటా ఇన్‌కమ్ తక్కువగా ఉన్నది అనంటే మన దేశం పేద కంట్రీ అది నేను చెప్పేది. ఆ పేద హ్మ్. కంట్రీ కన్నా మన భారతదేశంలో 90% మంది పేదవాళ్ళు ఉన్నారు అనంటే, వీళ్ళు ఎంతమందిని పేదరికాన్ని తొలగించారో మీరు అర్థం హ్మ్. చేసుకోండి. దాన్ని నేను కానీ భారత్ డెప్త్‌లోకెళ్తే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఇది ఎన్‌డీఏ హయాంలోనే ఎవరున్నా జరుగుతుందని గూడా చెప్తున్నారు ఆ కదా మరి. స్థానంలో మోదీ గారి స్థానంలో ఎవరన్నా మనుషులే గాదు జంతువుని కూర్చోబెట్టినా అది అంతే అవుతదది. ఇంకోటి మన్మోహన్ సింగ్ గారి హయాంలో జరిగినటువంటి అంటే ఆర్థిక వ్యవస్థ మనం జూసినాం.